అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రైట్, ఇక డీటెయిల్ చూస్తే నేడు కుప్పం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం కానున్నారు. ఈ నెల 9న జరిగే కేబినెట్ సమావేశం కంటే ముందే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నేడు కుప్పం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం కానున్నారు. ఈ నెల 9న జరిగే కేబినెట్ సమావేశం కంటే ముందే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నేడు కుప్పం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 2 రోజుల పాటు పర్యటించిన అనంతరం ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం కానున్నారు. దీని మీద మరింత తాజా అప్డేట్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి, చంద్రబాబు కుప్పం పర్యటన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు కేబినెట్ సమావేశం కూడా జరిపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు పక్క రెవెన్యూ శాఖపై కూడా సీఎం సమీక్ష నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? అవును రహీం, ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా గురువారాల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఈ యొక్క పర్యటన కూడా విజయవంతమైంది. మొదటి రోజు సుమారు 3 గంటల ఆలస్యంగా ప్రారంభమైన సీఎం పర్యటన ఆ రోజు రాత్రి సుమారు 11:30 గంటల వరకు సాగింది. అదే శాంతిపురం మండలంలోని వివిధ ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఆ రోజు రాత్రి అక్కడే బస్ చేసి గురువారం ఉదయం కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధానంగా అంటే టాటా నెట్నర్ ఏర్పాటు చేసిన ఒక వ్యక్తిగత రోగుల సంబంధించిన వివరాలకు సంబంధించి ఒక నెట్ కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అదే విధంగా ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా అటు పల్పి యాజమాన్యాలతో పాటు ఇటు మామిడి రైతులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత పార్టీ క్యాడర్ కు సంబంధించిన కార్యకర్తలతో కూడా ఆయన ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ఆయన బెంగళూరు చేరుకుని బెంగళూరు నుంచి అమరావతికి బయలుదేరారు. ఈ రోజు అమరావతిలో ఆయన రెవెన్యూకి సంబంధించిన సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఒక ఎస్ఐపిబి సమావేశంలో ఆయన చర్చల్లో పాల్గొనబోతున్నారు. అంటే ఈ భూ సమస్యలకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వంలో యొక్క ఏదైతే ఈ రీసర్వే పేరిట జరిగిన కొన్ని అవకతవకలు ఇప్పుడు పీఠమూలుగా మారడంతో అటు రైతులు కానీ అలాగే భూ యజమానులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన 9వ తేదీ జరిగే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి ముందుగానే ఈ యొక్క ఎస్ఐబిపి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ గతంలో జరిగిన ఈ యొక్క భూముల రీసర్వేలో జరిగిన తప్పులు, ఆ తప్పిదాల వల్ల ఈ రైతులు నష్టపోతున్నారు. అలాగే ఏదైతే అంటే ఒకరి పేరుతో కాకుండా మరొకరి పేరుతో ఆ యొక్క వివరాలు పూర్తిగా మారిపోవడం, ఇలాంటి అనేక తప్పిదాలను కూడా ఈ యొక్క ప్రభుత్వంలో గుర్తించి దానిపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ రీసర్వేని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వ ప్రైవేటు భూములు కూడా చేజిక్కించుకున్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తుంది. అదే విధంగా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా ప్రలోభ పెట్టి కొన్ని కీలకమైన భూములు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈ ప్రభుత్వం గుర్తించింది. దీనిపై పూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు
చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం కూడా జరగనట్టు తెలుస్తుంది. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్